వ్యవసాయానికి భూమి, నీరు ప్రధాన వనరులు. వీటిలో ఏ ఒక్కటి సహకరించకపోయినా సాగు సజావుగా సాగదు. సాగుకు ఎంచుకునే పంటల నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే భూసార పరీక్షలతో పాటుగా సాగునీటి పరీక్షలు కూడా చేయించడం ఎంతైనా అవసరం. ఎందుకంటే సాగునీటి ఉదజని సూచిక, లవణాల శాతం, విద్యుత్ చాలకత వంటివి పంట దిగుబడులను ప్రభావితం చేస్తాయి. ఇవి ఉండాల్సిన స్థాయి కన్నా తక్కువగా ఉన్నా లేక ఎక్కువగా ఉన్నా అవి పంటలకు ప్రతిబంధకంగా మారతాయి. మరి సాగునీటి పరీక్షలను ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నీటిని పంటలకు వినియోగించుకోవాలి, ఉన్న నీటిని ఎలా బాగు చేసుకోవాలి అన్న వివరాలను ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి నుంచి తెలుసుకుందాం. సాగునీటి పరీక్షల ప్రాముఖ్యతని మనం చూస్తే పంటల సాగుకు వాడే నీటిని ఆయా నీటి వనరులు అంటే బోర్బావులు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువుల దగ్గర నుంచి లేకపోతే దిగుడు బావుల నుంచి కావచ్చు, ఈ నీటి నమూనాని సేకరించి ఆ నీటిని ప్రయోగశాలలో పరీక్షించి నీటి నాణ్యతను నిర్ధారించి అవసరమైనటువంటి సూచనలు చేయటమే సాగునీటి పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఈ సాగునీటి నమూనా సేకరణ సాధారణంగా బోరుబావుల్లో నీటిని పంపు నుంచి సుమారుగా ఒక 20 నిమిషాలు బయటికి వదిలిపెట్టాలి. ఆ 20 నిమిషాల తర్వాత మాత్రమే బాగా శుభ్రపరిచి ప్లాస్టిక్ బాటిల్లో ఒక 1/2 లీటర్ నీటిని సేకరించుకోవాలి. అలాగే కాలువలు, చెరువుల నుంచి నీటి నమూనా సేకరించినప్పుడు సుమారుగా ఒడ్డు నుంచి 4-5 మీటర్ల దూరంగా ఆ చెరువు అయితే చెరువు, కాలువ అయితే కాలువకి ఈ నీటి నమూనాని కర్రకు కట్టిన బకెట్ సాయంతో సేకరించుకోవాలి. అలాగే ఈ సాగునీటి నమూనాని సేకరించిన 6 గంటల లోపే దగ్గరలోని భూసార పరీక్ష కేంద్రం కానీ లేదా సాగునీటి పరీక్ష ప్రయోగశాలకు కానీ పంపించాల్సి ఉంటుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్లో జాగ్రత్తగా దాన్ని లేబుల్ చేసుకోవాలి. ఏ వనరు ద్వారా సాగునీటి వస్తుంది, ఆ రైతు పేరు, ఆ లొకేషన్ ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఏ పంటలు పండిస్తున్నారు ప్రధానంగా, తర్వాత వేయబోయేటటువంటి పంటలు ఏమిటి, ఎన్నాళ్ళ నుంచి ఈ నీటిని వినియోగిస్తున్నారు అనేటటువంటి సమాచారాన్ని ఒక పేపర్ మీద రాసి ఈ సాగునీటి శాంపుల్ ఉందో నమూనా, ఆ నమూనాకి జతపరిచి మనం ప్రయోగశాలకి పంపించుకోవాల్సి ఉంటుంది. ఇక సాగునీటి పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తే ప్రధానంగా మొదట ఉదజని సూచి, దాన్ని pH అంటాము. ఈ pH 8 కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్షార లక్షణాలు అంటారు. ఈ క్షార లక్షణాలు అంటే సాధారణంగా సోడియం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి నీటిని పొలానికి వేసినప్పుడు మనకి ఎక్కువగా డిస్పర్షన్ అనేది జరిగి పొలం కూడా కొన్నాళ్ళకి క్షారంగా తయారవుతుంది. ఈ క్షార నీటిని వాడటం వల్ల పోషకాల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఇకపోతే రెండోది లవణాల సాంద్రత. ఈ లవణ సాంద్రత 0.25 కంటే తక్కువ ఉంటే అవి అన్ని పంటలకు కూడా అది ఉపయోగపడుతుంది. అదే 0.25 నుంచి 0.75 కానీ డిసి సైమెన్స్ పర్ మీటర్ ఉన్నట్లయితే ఇది మధ్యస్థంగా ఈ లవణాలు ఉన్నట్లు లెక్క. 0.75 నుంచి 2.25 లవణ సాంద్రత ఎక్కువ ఉన్నట్టు పరిగణిస్తాం. అంటే 2.25 డెసి సైమెన్స్ కంటే ఎక్కువ ఉంటే లవణ సాంద్రత అత్యధికం అంటాం. ఇవి సాధారణంగా మనం వ్యవసాయానికి సాగుకి పనికిరాదు ఆ నీరు. వర్షాకాలంలో వర్షం నీటితో పాటుగా వర్షం లేనప్పుడు ఎప్పుడైనా సరే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ లాగా ఈ లవణాలు ఉన్నటువంటి నీటిని కూడా అవసరాన్ని పెట్టి వాడుకోవాలి. వర్షాకాలంలో చిన్న చిన్న పొలంలో చిన్న చిన్న మడులు చేసి అధిక లవణాలని కిందకి ఇంకెంచడం చేస్తుండాలి. జర్మినేషన్ ఇరిగేషన్ అంటాం. విత్తే సమయంలో కానీ లేకపోతే చిన్న మొక్కలప్పుడు కానీ ఈ లవణ సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి నీటిని వాడకూడదు. విత్తేటప్పుడే 0.1% లవణ ద్రావణంలో విత్తనాల ముంచి విత్తుకోవడం వల్ల కూడా ఆ పంటలు ఈ లవణ సాంద్రతను తట్టుకుంటాయి. కాబట్టి ఈ నీటిని మనం అవసరాన్ని బట్టి ఎప్పుడైనా సరే ఇచ్చినా సరే పంట నష్టపోకుండా ఉంటుంది. ఇకపోతే మార్పిడి చెందే సోడియం. ఈ మార్పిడి చెందే సోడియం 10 కంటే తక్కువ ఉన్నట్లయితే మనకి నీరు మంచిదిగాను అన్ని పంటలకు ఉపయోగపడేదిగా ఉంటుంది. 10 నుంచి 18 ఉన్నట్లయితే ఇది మధ్యస్థంగా సోడియం ఉన్నట్లు లెక్క. తేలిక భూముల్లో ఈ మధ్యస్థ సోడియం నీరు కానీ వేసినట్లయితే సోడియం అనేది క్షిప్తబడి మట్టి తాలూకా డిస్పర్షన్ అంటాము జరిగి క్రస్ట్ ఫామ్ జరగటం. అదేవిధంగా మనకి నేలలోకి నీరు మరియు గాలి ప్రసరణ తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సోడియం అబ్జార్ప్షన్ రేషియో మనకి 18 నుంచి 26 ఉంటే ఇది ఎక్కువ సోడియం హాని జరిగేటటువంటి నీళ్ళు. మరి ఇట్లాంటి సాగునీటిని మనం బాగు చేయడానికి నీళ్లు వెళ్ళే కాలువల్లో జిప్సం బస్తాలని పెట్టుకుంటే దాని తాలూకా చెడు ప్రభావం తగ్గుతుంది. సోడియం అబ్జార్ప్షన్ రేషియో 26 కంటే ఎక్కువ ఉంటే ఆ నీరు సాగుకి సాధారణంగా పనికిరాదు. ఇకపోతే క్లోరిన్ కంటెంట్ లీటర్కి 4 మిల్లీ ఈక్విలెంట్స్ కంటే తక్కువ ఉంటే అది
ఆ సాగునీరు అన్ని పంటలకు ఉపయోగం. అలాగే 4-8 మిల్లీ ఈక్వివలెంట్స్ ఫర్ లీటర్ క్లోరిన్ ఉన్నట్లయితే అది కొన్ని పంటలకు అది అనుకూలం కాదు. ప్రత్యేకించి చెరకు, పొగాకు, అలాగే ద్రాక్ష లాంటి పంటలు పండించేటప్పుడు ఈ నీటిని కొంచెం తగ్గించి వాడుకోవాలి. 8-10 కంటే ఎక్కువ మిల్లీ ఈక్వివలెంట్స్ ఫర్ లీటర్ సమస్యాత్మకమైనటువంటి వాటర్ అది. ఇకపోతే బోరాన్ ఒకటి ప్రధానమైనటువంటిది పోషకం. ఇది 0.33 ppms కంటే తక్కువ ఉంటే మంచి నీరు అంటాము, బోరాను సమస్య లేని నీరు అంటాం. అలాగే బరువు నేలలకైతే 0.5 నుంచి 0.6 కంటే తక్కువ ఉండాలి. తేలిక నేలల్లో 1 ppm కంటే ఎక్కువ ఉన్నా, అలాగే ప్రత్యేకించి బరువు నేలలకి 1.75 ppm కంటే ఎక్కువ ఉన్నా సరే ఆ బోరాన్ తాలూకా సమస్యలు మనకి కనిపిస్తుంటాయి అధిక బోరాన్ వల్ల. అంచేత ఈ సాగునీటి పరీక్షా ఫలితాలని మనం ఈ వేసవిలో కానీ చేయించుకున్నట్టయితే చాలా విలువైన సమాచారం రైతుకి చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలి, అలాగే ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఎలా అధిగమించాలనే విషయాలు కూడా రైతులు తెలుసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ తాలూకా నీటి వస్తువుల నుంచి ఇప్పుడు చెప్పిన విధంగా సరైన నమూనాను సేకరించి ప్రయోగ కేంద్రానికి పంపించినట్లయితే మంచి విలువైన సమాచారం తెలుసుకోవచ్చు.